శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయము బెక్కవోలు. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణము. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు అతి సమీపంలోనున్న ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయము చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఆలయము. ఈ యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షిత స్మారకము కింద ఈ కట్టడము జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారకంగా ఈ కట్టడాన్ని గుర్తిస్తున్నారు. ఇది చాలా అత్యంత పురాతనమైనటువంటి దేవాలయ ప్రాంగణము. ఇప్పుడు దేవాలయ ప్రాంగణం లోపలికి ప్రవేశిస్తున్నాము. ముఖద్వారానికి ముందు ఈ యొక్క ఆలయ నిర్మాణము పరిశీలించడం జరుగుతుంది. ఆలయంలో ప్రారంభంలో ధ్వజస్తంభము. ఈ ధ్వజస్తంభము చూస్తున్నటువంటి ధ్వజస్తంభము ఆలయ ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. ఇక్కడ శ్రీ గోలింగేశ్వర శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజా కైంకర్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ హోమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో మరి కోరికలు తీర్చుకోవడానికి, వివాహము జరగడానికి, ఉద్యోగము అభివృద్ధి చెందడానికి ఇక్కడ విగ్రహాలను కూడా చూస్తున్నాము. నంది, అలాగే శివలింగము, అలాగే సర్పదోషాలు నివారణకు సర్పాలు. ఇక్కడ శివాలయం, ఈ ప్రాంగణంలో శివాలయం కూడా ఉంది. ఈ శివాలయానికి నంది శివుడు. అలాగే ఈ యొక్క ఆలయము ప్రాశస్త్యం చూస్తున్నటువంటి ఆలయము చాలా పురాతనమైనటువంటి ఆలయము. ఆలయ ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. చూడండి, గోపురాలు, ప్రధాన గోపురము, ఆ గోపురానికి ఎదురుగుండా నంది, అలాగే దానికి ముందుగా మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పితృలైనటువంటి తండ్రి అయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. ఈ స్థల పురాణాన్ని ఒకసారి చూసినట్లయితే 1100 సంవత్సరాల క్రితం ఈ చరిత్ర ఉన్నటువంటి బెక్కవోలు ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రాచీన క్షేత్రాలలో ఒకటిగా గుర్తిస్తున్నారు. గోదావరి తీరంలో ఉన్నటువంటి బెక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రకమైనటువంటి విశేషాలు కలిగి ఆనాడు తూర్పు చాళుక్యులు వైభవంతో నిర్మించబడినటువంటి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది మొట్టమొదట చాళుక్య విక్రముని పేరిట విక్రమపురంగాను, మూడవ విజయాదిత్యునిగా పిలువబడినటువంటి గుణగ విజయాదిత్యుని కాలం క్రీస్తుశకం 849 నుండి 892లో బిరుదాంకినవోలుగా పిలువబడినటువంటి గ్రామము కాలక్రమంలో బెక్కవోలుగా ఇక్కడ చూస్తున్నాము. ప్రాంగణంలో మరి తాబేళ్ళు కూడా చూస్తున్నటువంటి సంఘటనలు, తాబేళ్ళు ఇక్కడ సంచరిస్తున్నాయి. అయితే దాన్ని మనం భక్తిపూర్వకంగా చూడవలసినటువంటి ప్రదేశం మాత్రమే. ఇక్కడ ప్రధాన ఆలయంలోకి చూసినట్లయితే ఇక్కడ ఎదురుగా ఈశ్వరుడు, పరమేశ్వరుడు కనిపిస్తూ ఉంటారు. ఆయన మన ఆలయ ప్రాంగణం మరి ఇక్కడ నిషేధితం అవుతుంది బహుశా. మరి ఇక్కడ చూసినటువంటి ఆలయంలో శివలింగము, ఆ ప్రక్కనే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఈ యొక్క ఆలయము శ్రీ గోలింగేశ్వర శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. ఇది బెక్కవోలులో సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమంలో ఈ గ్రామం చాలా ప్రాముఖ్యత సంతరించుకుని షష్ఠి ఉత్సవాలు కూడా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణము చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దేవాలయ ప్రాంగణాన్ని కూడా మనం చూస్తున్నాము.
మరి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ప్రస్తుతం ఉన్నాము. ఈ ప్రాంగణానికి చాలా విశాలమైనటువంటి ఈ దేవాలయంలో భక్తుల కొరకు ఉచితమైనటువంటి వసతి, లాకర్స్, స్నానపు గదులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆలయ ప్రదేశంలో బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వారిని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. చూస్తున్నాము, ఆలయము పురాతనమైనటువంటి ఆలయంగా మనం గుర్తించడానికి వీలుగా ఉంది. చూస్తున్నటువంటి శివలింగం కూడా పురాతనమైనటువంటి శివలింగము. ఇక్కడ నిత్యము కూడా అర్చక స్వాములు వారు స్వామివారికి కైంకర్యాలు అనేవి చేసి భక్తిపూర్వకంగా నిర్వహిస్తూ ఉంటారు. ఒకసారి నిర్వహణ లోపము కొంచెం కట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఇంకా తీర్చిదిద్ది దానికి రంగులు అదిమి దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమం, షష్ఠి ఉత్సవాలు కూడా అత్యద్భుతంగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ రోజు ఇక్కడ బాణాసంచా కార్యక్రమాలు కూడా దేదీప్యమానంగా జరిగేటువంటి బాణాసంచ కూడా జరుగుతూ ఉంటుంది. ఇది సామర్లకోటకి 10 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి సుమారు 45 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రము. కనులారా వీక్షించి ఈ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చక స్వాముల వారు తెలియజేస్తున్నటువంటి విధంగా అక్కడ రాత్రిపూట సుబ్రహ్మణ్య స్వామి గారి విగ్రహం పక్కన పాలు ఉంచినట్లయితే ఆ పాలుని సర్పము తాగుతుందని చెబుతున్నారు. ఇది ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రము దాంపత్యము, అలాగే వివాహం జరిగే వారికి విద్య, ఉద్యోగము, ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతాయని అర్చక స్వాములు వారు తెలియజేస్తున్నారు. ఈ శ్రీ గోలింగేశ్వర శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణము బెక్కవోలు నుండి